హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో ఇడ్లీ ప్రీమిక్స్ పిండిని ఏ విధంగా చేసుకోవాలో, ఇడ్లీ అనేది ఏ విధంగా వేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూద్దాం. వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ అంటించి వెడల్పాటి బాండీ పెట్టుకున్న తర్వాత మీకు ఒక కప్ అనేది చూపించాను కదా, దాంతో 3/4 కప్పు వరకు ఈ మినప గుళ్ళు అనేవి తీసుకుని దోరగా వేయించుకోవాలి. నేను తీసుకునేది ప్రతిదీ కూడా ఆ కప్పుతోటే. ఇప్పుడు దోరగా వేగిన తర్వాత ఈ పప్పు అనేది చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మెత్తగా పిండిలా తయారు చేసుకోవాలి. ఇలా పిండిలా వచ్చిన తర్వాత జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత మనకి పిండి అనేది ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 3/4 కప్పు వరకు అటుకులు అనేవి దలసరి అటుకులు ఉంటాయి కదా, అది మిక్సీ పట్టుకోవాలి. అది కూడా పిండిలాగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో కలిపేసుకోవాలి. అలాగే ఇడ్లీ రవ్వ ఈ గిన్నెతోటే 2 గిన్నెల వరకు ఇడ్లీ రవ్వ పడుతుంది. ఇడ్లీ రవ్వ కూడా ఈ విధంగా మొత్తం 3 కూడా కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత చూడండి, దీంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది వేసేసుకుని ఒక గాజు సీసాలో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక బయట అయితే 2 months వరకు ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో అయితే కనుక 6 months వరకు ఉంటుంది. ఇది ముందు రోజు మీరు టిఫిన్ చేయాలి అనుకున్న టైంలో ముందు రోజు నైటే ఈ విధంగా ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్పు వరకు ఇడ్లీ ప్రీమిక్స్ పిండిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ అనేవి అదే కప్పుతో కొద్దిగా ఒక్కసారి పోసేయకుండా కొద్దిగా పోసుకుంటూ స్పూన్తో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పిండి అంతా కూడా అబ్జర్వ్ చేసే విధంగా అవ్విన తర్వాత ఇప్పుడు మరి కాస్త నీళ్ళు పోసుకోవాలి. పోసుకుని చూడండి, మనకి పిండి అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత మూత పెట్టేసి ముందు రోజు నైటే మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఇలా మూత తీయగానే మనకి పిండి అనేది ఇలా పులిసినట్టు వస్తుంది కదా. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఇడ్లీ రేకుల్లోకి ఇలా ఇడ్లీలా వేసేసుకుని ఆవిరి మీద ఉడికించేసుకోవడమే. నార్మల్గా మనం ఇడ్లీ ఎంత టైం అయితే పడుతుందో ఇది కూడా అంతే టైం పడుతుందండి. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నారంటే మనం ఎప్పుడైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఇడ్లీ ప్రీమిక్స్ పిండిని మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.